కర్కాటక రాశికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం దాదాపుగా కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్వల్ప ఆదాయం, స్వల్పమైనటువంటి ఖర్చు, సరియైన ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేయాలి. శని భాగ్యంలో సంచారం చేయడం వల్ల అదృష్టం అనేది అప్పుడప్పుడు అలా ఉందా లేదా అన్నట్టుగా పలకరించి వెళ్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అశ్రద్ధ వహించకండి. బాధ్యతాయుతంగా పనిచేసే విధంగా ఆలోచనను పెట్టుకోండి. దాదాపుగా విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి శని అనుకూలంగా ఉన్నాడు. ఆరోగ్యం విషయంలో వాహనాలు నడిపేటప్పుడు కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెడు ఆలోచనకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ఆత్మస్థైర్యం పెంచుకుంటే విద్యార్థులు ముందుకు దూసుకొని వెళ్తారు. వ్యాపారంలో కానీ, భాగస్వామ్య వ్యాపారంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల కొంత మౌనంగా కొన్ని విషయముల యందు ఆమోదముద్ర వేస్తే ఇంట్లో కూడా పోట్లాట ఉండకపోవచ్చు. జూన్ 2 నుండి ప్రతి విషయంలో ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. కర్కాటక రాశి వారికి గురువు అనుగ్రహం వల్ల మంచి ఆలోచనలు పెరుగుతాయి, కొంత మంచి జరుగుతుంది. తర్వాత అక్టోబర్ 31 తర్వాత వీరికి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక పుష్టి కలుగుతుంది. కర్కాటక రాశి వారు కూడా ఈ సంవత్సరము దైవారాధన ఎంత చేస్తే అంత అనుకూలంగా ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కానీ, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే వీళ్లకు కొంత యోగదాయకంగా ఉంటుంది.